భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈనాడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాలు, పాత జిల్లాలైనటువంటి ఉమ్మడి జిల్లా 4 జిల్లాలు, అదేవిధంగా 13 జిల్లాలు, 42 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్ సెలక్షన్ లోపల మరి టీచర్స్ లో మా కుమరయ్య గారిని, గ్రాడ్యుయేట్స్ లో మరి మా అంజిరెడ్డి గారిని పిలిపించినందుకు ముఖ్యంగా టీచర్స్ కి, గ్రాడ్యుయేట్స్ కి, ఈ మంత్రి నియోజకవర్గ ఉపాధ్యాయులు, విద్యావంతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, మరి సనాతన ధర్మం గెలిచిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొన్ననే భారత్ కి ఆస్ట్రేలియా జరిగినటువంటి క్రికెట్ లో భారత్ ఘన విజయం సాధించింది. మరి నిన్న 3వ తారీఖు నాడు జరిగినటువంటి ఎలక్షన్ మరి కౌంటింగ్ లోపల కుమరయ్య గారు గెలిచిండ్రు. నిన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ కౌంటింగ్ లోపల మరి మా అంజిరెడ్డి గారు గెలవడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి, 6 మంత్రులు, మరి 27 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఒక ఎమ్మెల్సీని గెలిపించాలనే దృఢ సంకల్పంతో మరి వాళ్ళు అక్రమంగా దోచుకున్నట్టు ఇసుక దగ్గర, మాఫియాల దగ్గర, రోడ్డు కాంట్రాక్టర్ల దగ్గర అక్రమంగా దోచుకున్నటువంటి వేల కోట్ల రూపాయలు ఈనాడు ఓటుకు 2,000 రూపాయలు పంచినప్పటికీ మరి ఏ ఒక్క రూపాయి వంచకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రతి కార్యకర్త మరి విద్యార్థుల దగ్గరికి పోయి, నిరుద్యోగుల దగ్గరికి పోయి, టీచర్ ఉపాధ్యాయుల దగ్గరికి పోయి వేడుకొని మరి సనాతన ధర్మాన్ని కాపాడండి, మరి ఒక్కసారి మాకు ఓటేయండి, మేము ఈ పక్షాన పోరాటం 317 జీవో కోసం కొట్లాడి మా బండి సంజయ్ గారు, అదేవిధంగా కర్నూలు తిన్నది మా కార్యకర్తలు మీకోసం నిరంతరం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మరి వాళ్ళని వేడుకుంటే మరి నిజంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను, 6 గ్యారంటీలను, 66 మోసాలను, 426 మోసపూరితమైన వాగ్దానాలను ఒక్కటి కూడా అమలు చేయకుంటే మరి ఈనాడు వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి విద్యావంతులు, నిరుద్యోగులు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, మరి మేధావులు, టీచర్ల, ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి చెల్లుమనే విధంగా వారు లక్షల రూపాయలు వంచినప్పటికీ ఓటుకు 1000 రూపాయలు బాహటంగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఎలక్షన్ కౌంటింగ్ ప్రాంతంలో వచ్చినప్పటికీ మరి ఈనాడు భారతీయ జనతా పార్టీ గెలిచి మరి వాళ్ళ మోసాలు ఎండగట్టింది. ఎందుకు? మహిళా సోదరిమణులకి మరి 2,500 రూపాయలు ఇస్తారన్న నెలకు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇవాళ 14 నెలలు అయింది. 14 నెలలు అంటే 14 నెలల 20, 14 నెలల 70 అంటే 35,000 రూపాయలు ఒక మహిళను ముంచిండ్రు. మరి అదేవిధంగా మరి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. మరి నిరుద్యోగ యువతకి మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు 4,000 అంటే 14 నెలలు అయింది. ఒక్కొక్క నిరుద్యోగ యువకుని 56,000 రూపాయలు ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి మరి విద్యార్థులైనటువంటి మహిళా సోదరులకు స్కూటీలు ఇస్తారన్నారు, స్కూటీలు ఇవ్వలేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తారని ఇవ్వలేదు. ఈ మోసాలన్నింటి గుర్తించి ఈ అబద్దాలను ఆడినట్టు కాంగ్రెస్ పార్టీ పొందబెట్టినందుకు నేను వారికి పాదాభివందన చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు మరి మంత్రి అయినటువంటి మరి సుద్దిల శ్రీధర్ బాబు ఏమన్నాడు? ఎలక్షన్ల ముందు మరి అనేకమైనటువంటి ఉచిత వాగ్దానాలు చేశాడు. నేను గెలవగానే మరి ఇసుక నువ్వు 2 రోజులనే పనిచేస్తా, ఇది మన తాతల ఆస్తి, మరి మన ఆస్తిని తీసుకొచ్చి మీకు మంచిదా అని చెప్పిండు. మరి అదేవిధంగా మరి ఈనాడు సీనియర్ ఎడ్యుకేషన్ 1 కోట్ల రూపాయలు వస్తే ఈ ప్రాంతంలో డెవలప్ చేస్తా అన్నాడు. ఊరికో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నాడు, కులానికో కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అన్నాడు, ఫంక్షన్ హాల్ కట్టిస్తా అన్నాడు. మరి ఇవి ఫంక్షన్ హాల్, హాస్పిటల్ ఇవి మరి ఆయన ఒకటే నేర్చుకున్నాడు ఇక్కడ. మరి 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి అన్నట్టుగా మరి 1000 అబద్దాలు ఆడి ఎలక్షన్లు గెలవాలనే దృఢ సంకల్పంతో గెలిచినటువంటి శ్రీధర్ బాబుకు మరి నాడు ప్రజలు గుణపాఠం చెప్తారు. రాబోయే కాలంలో ఇప్పటికే చెల్లుమనే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ మట్టి కనిపించినటువంటి మరి మేధావులకు, విద్యావంతులకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇదే స్ఫూర్తి తీసుకుని మరి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్ వరకు, ఎంపీటీసీ నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ వరకు